జాగృతి నవంబర్ 24 దీపావళి సంచికలోని గ్రహదోష పరిహార క్షేత్రం మందపల్లిని గురించి ఈరోజు తెలుసుకుందాం. హిందువులు ఎక్కువగా అపోహలు కలిగి ఉన్న దైవం శనీశ్వరుడు. శ్రమించే తత్వం, క్రమశిక్షణ కలిగిన వారి రాస్యాధిపతి శనిదేవుడే. ఆయన సూర్యభగవానుడు, ఛాయాదేవుల కుమారుడు, నవగ్రహాలలో ఒకడు. ఆయనకు గుడులు తక్కువ, వాటిలో కొన్నింటికి చాలా ఖ్యాతి ఉంది. అన్ని గుడులలోనూ తైలాభిషేకం చేస్తారు. కొన్ని చోట్ల నువ్వులు, నల్ల నువ్వులు అర్పిస్తారు. శని క్షేత్రాలలో కాకులకు ఆహారం వేస్తారు. రావి చెట్టును మొక్కుతారు. శనీశ్వరుడి కళ్ళల్లోకి ఎవరూ సూటిగా చూడరాదన్న నియమం ఉంది. ఇందుకు ఆయన భార్య శాపం కారణమని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి వ్యక్తికి జాతకరీత్యా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు అనుభవంలోకి వస్తాయి. ఇవి ప్రతి 30 సంవత్సరాలకు పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ దోషాల వల్ల పడే ఇబ్బందులు, సమస్యలు, కష్టాలను అధిగమించేందుకు తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలోని శనైశ్వరాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. తైలాభిషేకాలు, హోమాలు ప్రత్యేకమైనవి. అమావాస్య ముందు వచ్చే త్రయోదశితో కూడిన శనివారం శని త్రయోదశి. ఆ రోజు వేలాది మంది స్వామికి తైలాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా రావటం పరిపాటి. ఆన్లైన్ ద్వారా కూడా అభిషేకాదులు జరిపిస్తారు. ఇక స్థల పురాణం. అగస్త్య మహర్షి దక్షిణ ప్రాంతంలోని గౌతమి తీరాన సత్రయాగం నిర్వహించదలిచి ప్రస్తుత మందపల్లి ప్రాంతాన్ని కార్యస్థానంగా ఎంచుకున్నారు. అక్కడే కైటవుడనే రాక్షసుని కుమారులకు అశ్వత్థ, పిప్పలాదులు యాగాన్ని విచ్ఛిన్నం చేయాలని తలచి అశ్వత్థుడు రావి చెట్టు రూపంలోనూ, పిప్పలుడు బ్రాహ్మణ రూపంలోనూ ఉండి సమయం చూసి యాగం విచ్ఛిన్నం చేయడానికి నిరీక్షిస్తున్నారు. రావి చెట్లు నీడలో ఆశ్రయం పొందుతున్న బ్రాహ్మణులను అశ్వత్థుడు తన వద్దకు సామవేదం నేర్పుకునేందుకు వచ్చే బాలులను పిప్పలుడు భక్షిస్తూ ఉండేవారు. రోజు రోజుకు బ్రాహ్మణుల సంఖ్య తగ్గిపోతోంది. వారంతా రాక్షసుల బాధలు భరించలేక మహాశివుని ధ్యానిస్తూ తపస్సు చేసుకుంటున్న సూర్యపుత్రుడైన శనైశ్వరునితో మొరపెట్టుకున్నారు. దీనికి సానుకూలుడైన శనైశ్వరుడు తన తపస్సు పూర్తి అయిన తర్వాత ఆ రాక్షసులను సంహరిస్తానని మాటిచ్చాడు. శనైశ్వరుడు రావి చెట్టు నీడకు బ్రాహ్మణ రూపంలో చేరి ప్రదక్షిణలు చేస్తుండగా అశ్వత్థుడు అతని సాధారణ మానవునిగా భావించి భక్షించాడు. లోపలకు వెళ్ళిన శని అతని పేగులను చెల్చగా భస్మీపటలం అయ్యాడు. అలాగే బ్రాహ్మణ బాలుని రూపంలో సామవేద శిక్షణకు వచ్చానని చెప్పి పిప్పలుడికి శిష్యుడయ్యాడు. పిప్పలుడు కూడా ఆ బాలుని మింగివేయగా శనీశ్వరుడు అశ్వత్థుడు మాదిరిగానే పిప్పలుడి పేగులు చీల్చి సంహరించాడు. బ్రాహ్మణులు, ఋషులు సంతసించి శనైశ్వరుడికి వరాలు ఇచ్చారు. దీనికి సంతసించిన శనైశ్వరుడు ఎవరైతే శనివారం నాడు ఇక్కడి అశ్వత్థ వృక్షం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి అశ్వత్థ తీర్థంలో స్నానాదులు చేసి వారికి సకల దోషాలు హరిస్తాయని చెబుతారు. అయితే ఆ రాక్షసులు బ్రాహ్మణ సంతతి వారైనందున బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి కోసం శనైశ్వరుడు అక్కడే శివాలయాన్ని నిర్మించి నువ్వులతో పూజించాడని, అప్పటి నుండి ఆ ఆలయం శనైశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ప్రతిష్ఠించింది సోమేశ్వరాలయం కాగా శనైశ్వరుడు నిర్మించినందున శనైశ్వరాలయంగా పిలుస్తున్నారు. శ్రావణ మాసంలోనూ శని త్రయోదశికి రోజుల్లోనూ స్వామికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. నువ్వుల నూనెతో అభిషేకించి నల్లటి వస్త్రాన్ని దానం ఇస్తే సకల శని దోషాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడే సప్తమాతృకలు పార్వతీదేవిని స్థాపించగా ఇక్కడ కొలువుదీరిన స్వామి బ్రహ్మీశ్వరునిగా ప్రసిద్ధి చెందారు. అలాగే అష్టనాగులలో ఒకడైన కర్కోటకుడనే నాగు మరో శివలింగం ప్రతిష్ఠించగా దీనికి నాగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. దీనికి పక్కనే గౌతమి మహర్షి వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించినట్లే స్థల పురాణం. ఒకే పెద్ద ఆవరణలో 5 దేవాలయాలు ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ అశ్వత్థ తీర్థం, పిప్పల తీర్థం, సానుగ తీర్థం, అగస్త్య తీర్థం,
సాత్విక తీర్థం, సాముగ తీర్థం, అగ్నిక తీర్థం తదితర 14,108 తీర్థములు ఋషులు దేవతల చేత కల్పించినందున స్నానాది జపాదులు సత్ఫలితాలను ఇస్తాయని, అలాగే సత్రయాగ ఫలితం సిద్ధిస్తుందని చెబుతారు. శని దోషాలు ఉన్నవారు మాత్రమే రావాలనే నిబంధన ఏమీ లేదు. కాబట్టి ఈ ఆలయం అందరూ వెళుతుంటారు, కానీ ఆలయం గురించి సాధారణంగా ఎక్కువగా దాని పుట్టుపూర్వోత్తరాలు, అది ఎందుకు వచ్చింది, ఈ విషయాలు తొందరగా అక్కడ దగ్గర ఉండి ఏమైనా రాసి ఉన్న ఆ ఫలకాల మీద రాసి ఉన్నాయి చదివితే తెలుస్తుంది, లేకపోతే అది కూడా తెలియదు. అందుచేత ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఆలయాన్ని గురించినటువంటి చరిత్రని లిఖించినటువంటి ఏమైనా శిలల మీద రాసినటువంటి ఉంటే ఫలకాలు, అవి చదివితే మనకి శ్రద్ధ కూడా పెరుగుతుంది, అక్కడ భక్తి పెరుగుతుంది. ఆ తర్వాత దేవుని దర్శించుకుంటే ఆ శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడు దర్శించుకున్న సమయంలో ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు విశేషంగా కలుగుతుంది. కాబట్టి ఎక్కడికి యాత్రకు వెళ్ళినా ఇవాళ మనకి సెల్లులోనే అన్నీ వస్తున్నాయి. గూగుల్ సెర్చ్లో కొట్టేస్తే ఆ దేవాలయాన్ని గురించి మొత్తం అన్నీ మనకు తెలుస్తాయి. అప్పుడు అది చదివి వెళ్ళామనుకోండి, శ్రద్ధ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. అప్పుడు నిశ్చలంగా ఆ స్వామి పట్ల మన మనస్సుని ఉంచడానికి అవకాశం ఉంటుంది, మనం అనుగ్రహాన్ని పొందడానికి కూడా అవకాశం ఎక్కువ. కాబట్టి అలా స్వామి ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఆ ఆలయం చరిత్ర తెలుసుకుని వెళితే మనకి మామూలు ఫలితం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది. కారణం ఏంటంటే మన మనసు లగ్నం అవుతుంది కాబట్టి. స్వస్తి.